నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కాలపు పోరాటాలకు 4 కోట్ల ప్రజల కష్టాలకు విముక్తి లభించిన రోజు నేడు అని అన్నారు. సుదీర్ఘ కాలంగా కలలు కన్నా స్వప్నం సాకారమైందని సుదినమ్మ నేడు అని తెలిపారు. తెలుగు రాష్ట్ర ఏర్పాటు అనేది కేవలం ఒక రాజకీయ మైలురాయి మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం తమ అస్తిత్వాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా ప్రకటించుకున్న ఒక ఉద్వేగభరితమైన రోజు అని అన్నారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి ప్రాంతీయ అసమానతలు, హక్కుల హరణకు వ్యతిరేకంగా ఈ గడ్డపై నిరంతర పోరాటాలు సాగాయి. ఈ సుదీర్ఘ అన్యాయాలను ఎదిరించి తమ స్వంత భౌగోళిక సరిహద్దులతో స్వయం పాలనను సాధించుకున్న చారిత్రాత్మక విజయమే ఈ ఆవిర్భావ దినోత్సవం అని వెల్లడించారు. 2014 జూన్ 2న భారతదేశ పటంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అన్ని రంగాలలోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే ఈ ఆవిర్భావ దినోత్సవం అసలు ప్రాముఖ్యత అని తెలిపారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుమ్మడిదల మండలం అన్నారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. బొలారో వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మృతుడిని, క్షతగాత్రులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతున్నారు. కొద్ది రోజులుగా విపరీతమైన భక్తులతో కిక్కిరిసిన తిరుమల కొండలో కొంత రద్దీ తగ్గుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పట్టింది. తాజాగా శ్రీవారి సర్వదర్శనానికి 10 నుండి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న ఒక్కరోజే 83,382 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల నాటికి శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 16 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్కరోజు 3,87,00,000 రూపాయలు వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. నిన్న 3,97,000 లడ్డూలు అమ్ముడయ్యాయి. 2,13,000 మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, ఆహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం కేజీహెచ్ సమీపంలోని ఆయుష్మాన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా 13 ఏళ్ల బాలిక మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. చెవి నొప్పి, చెవి నుండి ద్రవం కారణంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స అందించే క్రమంలో వైద్యులు బాలికకు మత్తుమందు ఇచ్చారు. మత్తుమందు అధిక మోతాదులో ఇవ్వడంతోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆనందపురానికి చెందిన బాలికను నిన్న మధ్యాహ్నం ఆయుష్మాన్ ఆసుపత్రిలో చేర్పించామని, ఈ రోజు ఉదయం తమ బిడ్డ మృతి చెందిందని ఆసుపత్రి యాజమాన్యం తమకు సమాచారం ఇచ్చిందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాణిపేట పోలీస్ స్టేషన్లో ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. మత్తుమందు ఇచ్చిన ప్రక్రియలో ఏవైనా లోపాలు జరిగాయా, అధిక మోతాదులో మందు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించినట్లు సమాచారం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చిందని పలువురు విమర్శిస్తున్నారు. ఐపీఎల్ జోష్ కాస్త విధ్వంసంగా మారింది. అభిమానం హద్దులు దాటి ఆస్తుల విధ్వంసానికి దారితీసింది. కర్నూలు నగరంలో కొందరు ఆర్సీబీ అభిమానులు అత్యుత్సాహం, శాంతి భద్రతలకు సవాలు విసింది. గెలుపు సంబరాల పేరుతో విధుల్లోకి వచ్చిన యువకులు ఒక్కసారిగా ఆకతాయిలుగా మారిపోయారు. కర్నూలు నగరంలోని రాజ్విహార్ సెంటర్ నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనతో రణరంగంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆపి ఉన్న బస్సుల అద్దాలను రాళ్లతో పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉత్సవం కాస్త ఉన్మాదంగా మారడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో 2 టౌన్ సిఐ శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దర్యాప్తుకు వేగవంతం చేశాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఎక్కడా చిన్న ఆధారం కూడా వదలకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 18 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని గుర్తించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషించిందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన 18 మంది ఆకతాయిలకు పోలీసులు తమదైన శైలిలో గుణపాఠం చెప్పారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి న్యాయస్థానం వరకు వారిని నడి రోడ్డుపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. చేసిన తప్పును నలుగురు చూసేలా చేసి భవిష్యత్తులో ఎలాంటి పనులు చేయాలంటేనే భయపడేలా చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసే ఎంతటి కఠిన చర్యలు ఉంటాయో చేతులతో చూపించారు. జూలై 1 నుండి అమల్లోకి వచ్చిన నూతన భారతీయ న్యాయ సంహిత ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడితే కఠినమైన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆనందాన్ని పంచుకోవడంలో తప్పులేదు, కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. సంబరాలు శాంతియుతంగా జరుపుకోవాలి, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసాలకు పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పండుగలైనా, విజయాలైనా, వేడుక ఏదైనా సరే అది సమాజానికి హాని కలిగించేలా ఉండకూడదు. కర్నూలు పోలీసులు తీసుకున్న తక్షణ చర్యలు ఇలాంటి ఆలోచనలు చేసేవారికి ఒక బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. యువత క్షణికావేశంలో చేసే పనుల వల్ల వారి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మొత్తానికి గెలుపు సంబరాల పేరుతో జరిగిన ఈ వీరంగం 18 మంది యువకుల అరెస్ట్తో ముగిసింది. ఆస్తులకు నష్టం కలిగించడమే కాకుండా వారి జీవితాలపై కూడా మాయని మచ్చ వేసుకున్నారు. వేడుకలకు, విధ్వంసానికి మధ్య ఉన్న ఆ హద్దును ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.